ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అయినా, అసెంబ్లీ బయట అయినా, తాజాగా తిరుమలకు పోయినప్పుడైనా, తిరుపతికి పోయినప్పుడైనా, అమరావతిలోనైనా ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడోసారి ఆయన నోరు తెరిచి మాట్లాడినా, అది అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు పదే పదే చెప్పే మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేసారు, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేశారు, మేము దాన్ని గాడిలో పెడుతున్నాం, గాడిలో పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశారు, మేము గాడిలో పెడుతున్నాం, అరాచకం సృష్టించేశారు, మేము గాడిలో పెడుతున్నాం. ఈ మాటలన్నీ కనుక చూస్తే, ఈ పడికట్టు పదాలన్నీ జస్ట్ ప్రజల్లో ఏదో వీళ్ళు కన్విన్స్ చేసుకోవడం తప్పితే ఆధారాలేంటి, అఫీషియల్ లెక్కలు ఏమున్నాయి? అసలు జగన్ గారు ఏ విధంగా విధ్వంసం చేశారు, వీళ్ళు ఏ విధంగా గాడిలో పెడుతున్నారు? మినిమం బేసిక్ అవగాహన ఉన్న ఎవరికైనా కనుక పిచ్చెక్కిపోయే మాటలు ఇవన్నీ. సీరియస్లీ, ఎక్కడ విధ్వంసం? మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు ఒక 23, 24, 24, 25 రెండు జగన్ గారు లాస్ట్ ఇయర్ ప్లస్ చంద్రబాబు గారు మొదటి సంవత్సరం కంపేర్ చేసుకుంటూనే మూలధన వ్యయం పెరిగిందా, తగ్గిందా? జగన్తో పోలిస్తే రెవెన్యూ రాబడి అన్నీ తగ్గినాయి. మూలధన వ్యయం తగ్గింది, రెవెన్యూ రాబడులు తగ్గాయి, కేంద్ర గ్రాంట్లు తగ్గాయి, అన్నీ స్టాంప్స్ రిలీజ్ చేసిన ఆదాయం తగ్గింది, అన్నీ తగ్గినాయి కదా, అన్నీ తగ్గినాయి కదా. రెవెన్యూ లోటు పెరిగింది, ద్రవ్య లోటు పెరిగింది. ఇంకా ఇవే అని కాదు, జగన్ గారు ఎట్లా విధ్వంసం అంటే ప్రతి సంక్షేమ పథకాన్ని ₹1 లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి పంపించి విధ్వంసం సృష్టించారా? తాను హామీలు ఇచ్చిన అన్నీ కూడా అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే స్టార్ట్ చేసేశారు. ఆ విధంగా విధ్వంసం సృష్టించారా? వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ గుమ్మం దగ్గరికే ప్రతి ప్రభుత్వ పథకాన్ని చేర్చారు. దాన్ని విధ్వంసం అంటారా? నాడు నేడు కింద వేల స్కూళ్ళ రూపురేఖలే మారిపోయాయి, విధ్వంసం అంటారా? ఇంగ్లీష్ మీడియం విద్య విధ్వంసమా? స్మార్ట్ క్లాస్ రూములు విధ్వంసమా? మధ్యాహ్నం పిల్లలకు మంచి భోజనం విధ్వంసమా? స్కూళ్ళల్లో లెట్రిన్లు మంచి వాష్రూమ్లు లెట్రిన్లు కట్టడం, టాయిలెట్ ఇవి విధ్వంసమా? ఆసుపత్రులు రూపురేఖలు మార్చడం విధ్వంసమా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విధ్వంసమా? విధ్వంసం ఏంటి? పోర్టులు కట్టడం విధ్వంసమా? ఫిషింగ్ హార్బర్లు కట్టడం విధ్వంసమా? అసలు ఏంటో నాకు అర్థం కాదు. ఇవి కాదు, పరిశ్రమలు కూడా చాలా ఉన్నాయి. దాని మీద మళ్ళీ ఒక సపరేట్గా ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం, మాట్లాడుకోద్దా ఏమేమి వచ్చాయని. మరి ఏంటి విధ్వంసం అంటే ఎలా? అప్పులా? అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వమే చెప్పింది కదా, జగన్ గారి హయాంలో అప్పులేని, వీళ్ళ హయాంలో అప్పులేని. అసెంబ్లీ ఏమో నిజాలు చెబుతారు, బయటకు వచ్చేమో రాజకీయ విమర్శలు. పోనీ వీళ్ళు చేసిన అప్పులేంటి 10 నెలల్లో? మరి ఎట్లా అంటే నాకు సీరియస్గానే అర్థం కాదు. అంటే విధ్వంసం అంటే ఎలా? ఎక్కడ జరిగింది విధ్వంసం? 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆర్థిక విధ్వంసమా? రాష్ట్రాన్ని నాశనం చేసినట్లా? కరోనా లాంటి మహమ్మారిని అంత బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయడం విధ్వంసమా? కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా ఆ పేరు చెప్పి సంక్షేమ పథకాలు ఎగ్గొట్టకుండా అంత కష్టకాలంలో ఇవ్వడం కూడా విధ్వంసమా? ఎట్లా ఆర్థిక విధ్వంసం? అంటే అంటే మీరు ఎట్లా గాడిన పెడుతూ ఉన్నారు? అంటే ఆదాయం తగ్గించి గాడిన పెడుతున్నారా? అప్పులు ఎక్కువ చేసి గాడిన పెడుతూ ఉన్నారా? ఎట్లా? అసలు ఏ ముక్క అర్థం కావట్లేదు నాకు. అంటే వీళ్ళ దృష్టిలో విధ్వంసం జరిగిందని, ఎక్కడున్నది అక్కడే ఆగిపోయిందంటే అమరావతి గురించి మాట్లాడుతున్నారా వీళ్ళు? మరి అదే దేన్ని బేస్ చేసి మనం విధ్వంసం అనాలి? జగన్ ఎట్లా విధ్వంసం చేశారు, వీళ్ళు ఎట్లా గాడిన పెడుతూ ఉన్నారు? జగన్ 5 ఏళ్ళు చేసిన ఇప్పుడు మనం మాట్లాడుకున్నామని విధ్వంసాలేనా? ఇవన్నీ విధ్వంసాలేనా? కానీ మనం కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే మాట్లాడుకున్నాం, చాలా ఉన్నాయి. మరి వీళ్ళు విధ్వంసం అన్నప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ అన్నా చూపెట్టారు. అది ఇది విధ్వంసం, ఇది విధ్వంసం. తక్కువ ఖర్చుతోనే రిషికొండలు అంత పెద్ద బ్రహ్మాండంగా ప్రభుత్వ భవనం కడితే దాన్ని కూడా నెగిటివ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళ విధ్వంసానికి మీనింగ్ ఏంటో కాసంత సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. అంత ప్రభుత్వ భవనం అంతగా 2 3 అమరావతిలో కడితే ఏమో బ్రహ్మాండంగా సింగపూర్, అమెరికా అవుతుంది అంటారు. అప్పుడప్పుడు నీళ్ళు కారణం కనుక అవి అయిపోతుంది అమెరికా, సింగపూర్. కానీ తక్కువ 350 కోట్లతో రిషికొండలు అంత బ్రహ్మాండంగా కడితే మాత్రం దాన్ని కూడా చూపించి జగన్ ఇల్లు అంటారు ఇప్పటికీ, జగన్ ప్యాలెస్ అంటారు ఇప్పటికీ.
అంటే ఇంత యథేచ్ఛగా మిస్లీడ్ చేస్తూ ఉన్నా కూడా నమ్ముతున్న జనాలను కన్విన్స్ చేయడం కోసం ఇవన్నీ అంటారేమో వీళ్ళు, నాకు తెలియక అడుగుతారు. బహుశా అదే నిజం కావచ్చు. మనం ఏం మాట్లాడినా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాముల పేరు పెట్టింది నేనే అన్నారు రాజశేఖర గారి హయాంలో పెడితే. మరి అవన్నీ నమ్మే జనాలు ఉన్నప్పుడు ఇవన్నీ చెబితే నమ్ముతారు కదా అని ఆ నమ్మే వాళ్ళను సాటిస్ఫై చేయడం కోసం మాట్లాడతారేమో. లేకపోతే ఎక్కడండి బాబు, ఎక్కడ విధ్వంసము, ఎక్కడ గాడిని పెడుతూ ఉన్నారు?